శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడిను. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడిను. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి తర్వాత కనుమరుగు కాబోతున్న 5 రాశుల్లో తులా రాశివారు అన్ని అపశకునాలు. ఈ సంవత్సరం ఏది ముట్టినా మసి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి తర్వాత కనుమరుగు కాబోతున్న 5 రాశుల్లో ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, అలాగే తులా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ విధమైన అపశకునాలు ఎదురు కాబోతున్నాయో, ఎటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్య సాహసాలతో కూడి ప్రతి పనిని కూడా తెగింపుతో చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఏదైనా పని అప్పగిస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారికి నలుగురితో కలిసి తిరగడం, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి అనే చెప్పుకోవాలి. అలా తెలుసుకున్న విషయాలను మంచి చెడులను బేరీజు వేసుకొని వాటిని జీవితంలో అమలు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు దూర ప్రయాణాలంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల ఎక్కువగా ప్రేమానురాగాలను, ప్రేమానుబంధాలను పెంచుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎదుటి వారి పట్ల ఎంతటి కష్టమైనా సరే సహాయం చేయాలనే మనసుతోనే ఉంటారు. కొన్నిసార్లు మాటతో సహాయం చేస్తే కొన్నిసార్లు ఆర్థికంగా సహాయపడతారు. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆరోగ్యాన్ని పట్టించుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశి వారు ఎదుటి వారికి సలహా ఇస్తే కనుక చక్కటి మేలుకరమైన ఉపాయాలను, సలహాలను ఇస్తారని చెప్పుకోవాలి. ఇక వీరి యొక్క మాటని బంధుమిత్ర వర్గాల్లో ఖచ్చితంగా పాటిస్తారు. వీరికి పేరు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి తర్వాత కొన్ని రాశులు కనుమరుగు కాబోతున్నాయి. ఎందుకంటే కనుక వారికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, వారికి ఉండబోయేటటువంటి అన్ని అపశకునాల కారణంగా ఆ రాశుల వారైతే కొన్ని మంది వీరైతే కనుక అదృశ్యమైపోబోతున్నారు. అంటే పూర్తిగా వీరు ఏమైపోయారా అని ఆలోచించే విధంగా పరిస్థితులైతే ఆ రాశుల వారికి ఉండబోతున్నాయి. అటువంటి రాశుల్లో ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికైతే కనుక ఎటువంటి ఢోకా లేదని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరం ఆ మిగిలిన 5 రాశుల వారు కూడా ఏది ముట్టికున్నా కూడా మసి అన్నట్లు ఫలితాలైతే బెడిసి కొడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వారు చేసిన పనుల్లో వారే అలసిపోతూ ఉంటారు. ఎందుకంటే కనుక వారికి ఉన్నటువంటి గ్రహచర గోచర ఫలితాలు అట్టి విధంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశి వారైతే ఆ వరుసల నుండి తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు చేయబోతున్నారు. ఈ రాశి వారికి ఒక్కసారిగా దశ తిరగబోతుంది. మహాశివరాత్రి తర్వాత కనుమరుగు కాబోతున్న ఆ 5 రాశుల్లో నుండి ఈ తులారాశి వారు ప్రత్యేకించబడతారు. ఈ తులారాశి వారి యొక్క జాతకం మహర్జాతకంగా మారిపోతుంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల్లోనూ, బంధుమిత్రుల్లోనూ ఇంతవరకు దక్కని పేరు మర్యాదలు, అలాగే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వీరు ఊహించిన దానికి, వెళ్లాలనుకున్న దానికి ఒక స్టెప్ అయితే ఎక్కబోతున్నారని చెప్పుకోవాలి. ఒక అదృష్టమైన మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఊహించిన దానికంటే అధికమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు రాజకీయంలో ఒక నూతనమైన మార్గాన్ని, మలుపుని ప్రవేశించబోతున్నారు. ఈ రాశి వారి వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టిన విషయాల్లో రెట్టింపు లాభాన్ని పొందుకొని ఆనందంలో మునిగి తేలుతారు. శివారాధన వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.